కృష్ణా జిల్లా గుడివాడను బుడమేరు ముంచెత్తింది. నందివాడ మండలం పుట్టగుంట దగ్గర బుడమేరుకు వరద పెరిగింది. నిన్న వంతెన వరకే ఉన్న నీరు ఇప్పుడు కిలోమీటర్ మేర పెరిగింది. వరద నీరు గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్, ఏలూరు, నూజివీడు, తిరువూరు వరకు రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రానికి బుడమేరుకు వరద మరింత పెరిగే అవకాశం ఉంది. బుడమేరు దగ్గర వరద నీటికి అడ్డుపడిన గుర్రపు డెక్కను ప్రొక్లైన్స్తో తొలగిస్తున్నారు. బుడమేరు వరదతో నందివాడ మండలంలోని గ్రామాలు ముంపును గురయ్యాయి. చిన్నలింగాల, పెద్దలింగాల, చేదుర్తిపాడు, అరిపిరాల, రామాపురం, లక్ష్మీ నరసింహాపురం గ్రామాలు నీట మునిగాయి. కృష్ణా జిల్లా గుడివాడను బుడమేరు ముంచెత్తింది. ఇక మొత్తం విజయవాడ వ్యాప్తంగా కూడా బుడమేరు పొంగి మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. ఇవాళ కిలోమీటర్ మేర వరద ప్రవాహం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా బ్యారేజ్లోకి విపరీతంగా ఫ్లోటింగ్ వచ్చింది. దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. నందివాడ మండలం అలాగే పుట్టగుంట దగ్గర బుడమేరుకు వరద తీవ్రత పెరుగుతోంది. నిన్న వంతెన వరకే ఉన్న నీరు ఇప్పుడు కిలోమీటర్ మేర పెరిగింది. వరద నీరు గుడివాడ నుంచి ఇటు హనుమాన్ జంక్షన్ కావచ్చు, ఏలూరు, నూజివీడు, తిరువూరు వరకు రాకపోకలు మొత్తం కూడా బంద్ అయిపోయాయి. సాయంత్రానికి బుడమేరుకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రెవెన్యూ అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంత పాత అంటుంటే మనకి ప్రస్తుతం మనం చూస్తున్నాము బుడమేరు మొత్తం కూడా ఇటు కృష్ణా జిల్లా గుడివాడను ముంచెత్తినటువంటి విజువల్స్, డ్రోన్ విజువల్స్ చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. గుడివాడ నుంచి ఇటు హనుమాన్ జంక్షన్ కావచ్చు, ఏలూరు, తిరువూరు వరకు కూడా ఎక్కడికక్కడ మొత్తం రాకపోకలన్నీ నిలిచిపోయాయి. సాయంత్రానికి ఈ బుడమేరు ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బుడమేరు అంటేనే ఎక్కువ గుర్రపు డెక్క ఉంటుంది. ఈ నీటి ప్రవాహానికి గుర్రపు డెక్క అడ్డుపడడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీలు కావచ్చు, వీధులు కావచ్చు మొత్తం కూడా జలమయంగా మారిపోయింది. ప్రస్తుతం మనం నందివాడలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఎక్కడ చూస్తున్నా కూడా నదిని తలపిస్తూ ఉన్నాయి మొత్తం కాలనీలన్నీ కూడా. బుడమేరు పూర్తి స్థాయిలో గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ అలాగే ఏలూరు, తిరువూరు ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఒకప్పుడు 70లు 80ల దశకంలోనే ఈ బుడమేరు ఇంత విస్తృతంగా ప్రవహించడం, వరద ముంచెత్తడం చూసాం. తర్వాత ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో 2000 సంవత్సరంలో వచ్చినప్పటికీ కూడా ఈ స్థాయిలో ఇటు విజయవాడ కావచ్చు, అజిత్ సింగ్ నగర్ కావచ్చు, సింగ్ నగర్ కావచ్చు, అలాగే గుడివాడ ప్రాంతాలను కావచ్చు ఈ స్థాయిలో ముంచెత్తిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదు. కానీ ఈసారి చాలా ఉధృతంగా బుడమేరు ప్రవహిస్తూ ఉంది. ముఖ్యంగా గుడివాడను బుడమేరు ముంచెత్తింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ప్రస్తుతం కృష్ణా జిల్లా గుడివాడను బుడమేరు ముంచెత్తినట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? ప్రధానంగా కూడా నిన్నటి నుంచి బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు ఉపయోగ కారణంగా అక్కడ కూడా గండిపడిన నేపథ్యంలో మొత్తం విజయవాడ నగరంలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్, దాని పరిసర ప్రాంతాలుగా ఉన్నటువంటి నున్నా, పైకాపురం, కండ్రిక, ముస్తాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధనంలో కూడా చిక్కుకున్న నేపథ్యంలో మొత్తం 2.5 లక్షల మంది వరకు కూడా ప్రజలు ప్రస్తుతం ఇక్కడ మొత్తం కూడా ఈ బుడమేరు నీటికైతే చిక్కుకున్న పరిస్థితి. ఇళ్లలోకి
పూర్తి స్థాయిలో నీరు కూడా వచ్చేస్తున్న నేపథ్యంలో కనీసం వాళ్ళు ఇంటి నుంచి బయటికి కూడా రాలేని దారుణ పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ తీసుకురావడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా బోట్లని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 8 బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 8 బృందాలు కూడా ప్రస్తుతం ఇక్కడ బోట్ల ద్వారా పవర్ బోట్స్ ని తీసుకొచ్చి వాళ్ళని రెస్క్యూ చేయడానికైతే పొద్దున్న నుంచి కూడా ఉదయం నుంచి పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు వీళ్ళకి భోజనం కానీ తాగునీరు ఇవి అందించడానికి భారీ క్రేన్ల సాయంతో వెళ్లి ట్రాక్టర్ల సాయంతో కూడా వెళ్లి వాళ్ళకి భోజనాలు ఇవన్నీ కూడా వరద ఉదిరితే వాళ్ళు కూడా తగ్గే అవకాశాలు చాలా తక్కువ శాతం మాత్రమే ఉన్న నేపథ్యంలో వీలైన వరకు వరద తగ్గుముఖం ఏమన్నా కొంచెం తగ్గంగానే వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. కట్టుబట్టలతో ఉన్న పలానా ఈ వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా విజయవాడ సిటీ నుంచి అంటే ఈ బుడమేరు ఎఫెక్టెడ్ ఏరియాల నుంచి బయటికి వచ్చే విధంగా అయితే ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పటికే 3 సార్లు సింగనగర్ లో పర్యటించారు బుడమేరు ఎఫెక్టెడ్ ఏరియాలో. అదే విధంగా ఏదైతే గండి పడిందో అక్కడ కూడా ప్రత్యామ్నాయ చర్యలు అది మొత్తం పూడ్చడానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కూడా కొద్దిసేపటి క్రితం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా చెప్పిన నేపథ్యంలో వీలైనంత మందికి భోజనం తాగునీరు అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం ప్రభుత్వం చేస్తా ఉంది. దీంతో పాటుగా విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో నిలిపివేసిన నేపథ్యంలో వాళ్ళందరూ బయట ప్రపంచంతో కనెక్టివిటీ అయితే కట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇవాళ కూడా విద్యుత్ సరఫరాని పునరుద్ధరించే అవకాశాలు ఎక్కడ కనపడట్లేదు. ఇవాళ సాయంత్రానికి కొంత బుడమేరు వరద ఉధృతి తగ్గుముఖం పడితే కనుక దానివల్ల మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఆ వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్ళని పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా బయటికి వచ్చేయడానికి కొంత వెసులుబాటు ఉంటుందన్న పరిస్థితి అయితే అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా పూర్తి స్థాయిలో సింగనగర్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు బుడమేరు ఎఫెక్టెడ్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 2 చోట్ల కూడా ఈ బుడమేరు ఎఫెక్టెడ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం 2.5 లక్షల మందికి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించి బుడమేరు కీలకంగా ఉంటుంది. తిరువూరులో ప్రారంభమైనటువంటి బుడమేరు విజయవాడ సెంట్రల్ మీదుగా ఏలూరులో కొల్లేరులో కలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక 10-15 ఏళ్ల వ్యవధిలో ఇలాంటి ఈ విధంగా బుడమేరు పొంగి పొర్లిన పరిస్థితి కూడా లేవు. ఇదే మొదటిసారని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు అయితే తాగునీరు తినడానికి తిండి కూడా అందని దారుణ పరిస్థితుల్లో అయితే జనాలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాయి. నిన్న రాత్రి శ్రీకాంత్, ఇప్పుడు మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. మొత్తం కూడా రౌండ్ అప్ చేసింది వరదంతా కూడా మొత్తం జలమయంగా కనపడుతోంది. రెస్క్యూ ఆపరేషన్ కి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? చంటి పిల్లలు కావచ్చు, వయోభారంతో ఉన్న వృద్ధులు కావచ్చు, వాళ్ళకి పాల ప్యాకెట్లు కావచ్చు, ఇతర నీరు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆపరేషన్ జరుగుతోంది? నిన్నటి వరకు కూడా బోట్లు అనేది అందుబాటులో లేని నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా అక్కడ ఈ బోట్లన్నీ ఇక్కడికి వచ్చిన ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందరినీ రెస్క్యూ ఆపరేషన్స్ లో చిన్నపిల్లలు, వృద్ధులు, అదేవిధంగా గర్భిణీ మహిళల్ని రెస్క్యూ ఆపరేషన్స్ లో అయితే బయటకు తీసుకొస్తున్నారు. ఉదయం కొద్ది సమయం పాటు వర్షం కురిసిన సమయంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఇబ్బంది పడిన అధికారులు కానీ ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఆ తర్వాత నుంచి వర్షం పోవడంతో వాళ్ళని తీసుకురావడానికి సంబంధించిన ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తానే ఉన్నారు. ఇక పెద్ద పడవలు అంటే మచిలీపట్నం నుంచి కూడా ఒక 7 పడవలను కూడా ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. వాటిని ఇక్కడ తిప్పడానికి సంబంధించి కొంత ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అది పెద్ద పడవలు, వాటర్ ఏమో 5 అడుగుల నుంచి 5 అడుగుల మేర మాత్రమే ఉన్న నేపథ్యంలో వాటిని దింపితే కనుక పూర్తిగా ఈ దిగబడిపోయే అవకాశాలు ఉన్నాయి కూడా వాటిని దింపని పరిస్థితుంది. దీంతో ట్రాక్టర్లు అదేవిధంగా బోట్ల సాయంతోనే ఉన్న వరకు అందుబాటులో ఉన్న వాళ్ళని తొలి ప్రయారిటీలో చిన్నపిల్లల్ని అదేవిధంగా వృద్ధుల్ని అనారోగ్య మహిళల్ని తీసుకున్న పరిస్థితి అయితే మనకి ఈ సింగనగర్, కండ్రిక, పాయకాపురం, బుడమేరు ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నటువంటి నొన్న ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వందల సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు అటు ద్విచక్ర వాహనాలు కానీ అదేవిధంగా కార్లు కానీ పూర్తి స్థాయిలో కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న కూడా
ఒక మహిళ సింగనగర్ లో మృతి చెందింది, గుండెపోటుకు గురై. అదే విధంగా నిన్న రాత్రి కూడా ఒక యువకుడు కూడా చనిపోయినట్టుగా కూడా గుర్తించారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది తెలుసుకోవడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. నిన్నటి వరకు అందరూ కూడా ఎవరైతే ఈ జల దిగ్బంధనంలో చిక్కుకున్నారో వాళ్ళందరూ ఫోన్లు చేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పారు. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆ ఫోన్లలో ఛార్జింగ్లు కూడా అయిపోయి విద్యుత్ సరఫరా లేక వాళ్ళు ఇక్కడ బయట ప్రపంచంతో సంబంధాలు కూడా కట్ అయిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఇవాళ సాయంత్రం నుంచి రేపు ఉదయం లోపు వరద అంతవరకు తగ్గుముఖం పడితే కనుక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి అవకాశం ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. విజువల్స్ లో కనీసం బయట అడుగు పెట్టడానికి ఇళ్ల నుంచి ఒక్క అవకాశం కూడా ఎక్కడ కనపడిన విధంగా బుడమేరు ఉప్పొంగిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు బాంబే కాలనీ, ఉడా కాలనీ వీటన్నిటిలో కూడా కొంతమంది చిక్కుకున్నట్టుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా బిల్డింగ్లకి టాప్ ఫ్లోర్కి వెళ్ళి అందరూ కూర్చున్న పరిస్థితి ఉంది. ఎవరైనా తమను కాపాడాలని చెప్పి తెలిసిన వాళ్ళకి వాళ్ళు మెసేజ్ చేయడం, ఫోన్లు చేయడం వరకు ఇవాళ ఉదయం నుంచి ఆ ఛార్జీలు కూడా ఫోన్లలో అయిపోవడం, విద్యుత్ సరఫరా కూడా లేని నేపథ్యంలో అందరూ కూడా అక్కడే బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకి ఈ బుడమేరు ఎఫెక్టెడ్ ఏరియాలో అయితే ఉన్నట్టుగా అయితే మనకి తెలుసా ఉంది. ఈ బుడమేరుతో ఒక ఇబ్బందికి సంబంధించిన ఈ నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక రోజు సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటి వరకు కూడా అధికారులు కూడా గుర్తించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆగకుండా వర్షం కురవడం, బుడమేరుకు గండిపడటం వల్లే ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతం అంటే ఒక 60% ప్రాంతం వరకు కూడా ఈ జల దిగ్బంధనంలో 2 రోజుల పాటు కురిసిన వర్షం గానీ, బుడమేరు పొంగటం గానీ, ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీరు కృష్ణానది నుంచి కూడా ఇక్కడ ఈ కృష్ణలంక అటు సైడ్ కూడా రావటం వల్ల పూర్తి స్థాయిలో నగరంలో 70% జల దిగ్బంధనానికి గురైనట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పూర్తి స్థాయిలో భోజనాలు అదేవిధంగా తాగునీరు అందించడం మీద ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. ఇక చిన్నపిల్లలకి పాలు కూడా అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా మహిళలు చిన్నపిల్లల్ని బయటికి తీసుకురావడానికి, వృద్ధుల్ని తీసుకొచ్చేందుకైతే రెస్క్యూ టీమ్స్ కూడా వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అయితే తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దేవి, శ్రీకాంత్, కొన్ని బుడమేరు ఎఫెక్టెడ్ ఏరియాస్లో చాలా మంది బాధితులు గగ్గోలు పెడుతున్నారు, తమనెవరూ పట్టించుకోవట్లేదని. వాళ్ళకి సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి చేరుతోందా? మనం ఎన్టీవీలో ఉదయం నుంచి చూపిస్తున్నాము, తాగడానికి నీరు లేదని చాలా హృదయ విదారకంగా ఏడుస్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. చాలా మంది వరకు కూడా ఈ ఎఫెక్ట్ అయిన ప్రజలు ఏదైతే బుడమేరు పొంగడం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల సంఖ్య లక్షల్లో ఉంది. సాయం చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందరికి తీసుకెళ్లడానికి కొంత సమయం పడుతుంది. వాళ్ళు చిక్కుకున్నారనే విషయం అధికారుల దృష్టికి వెళ్ళడానికి కూడా కొంత జాప్యం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరో ఒకరు వచ్చి అధికారులకి ఈ విషయాన్ని తెలియజేస్తే తప్ప ఫలానా చాట ఉన్నారనే విషయం అధికారులకు కూడా తెలియని నేపథ్యంలో ఈ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినా కూడా వాళ్ళందరినీ తీసుకురావడం అనేది ఒక జటిలమైన సమస్యగా కూడా మారింది. నిన్నటి వరకు కూడా బోట్లు అందుబాటులో లేని నేపథ్యంలో ఇవాళ కొంతవరకు బోట్లను కూడా తీసుకొస్తామని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేశారు. దీంతో పాటు చాపర్లను కూడా 4 చాపర్లు ఆల్రెడీ ఒకటి ఇక్కడే రక్షణ రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొంటుంది, మిగతావి కూడా వస్తాయని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళ సంఖ్య, వాళ్ళు ఎక్కడున్నారనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులకు కూడా సమాచారం అందటం లేదు. కొంతమంది అందించినా వాళ్ళని తీసుకురావడానికి వర్షం గానీ అదేవిధంగా బోట్లు అందుబాటులో లేని ఇబ్బంది వల్ల అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి తొలి ప్రయారిటీగా ముందు తాగటానికి నీళ్లు, భోజనం ప్యాకెట్లు ఇవ్వటం మీద కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగానే నిన్న రాత్రి నుంచి కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫుడ్ ప్యాకెట్స్ తో పాటుగా వాటర్ ని పెద్ద ఎత్తున పంపిణీ మాక్సిమం అందరికీ అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. దేవి, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము బుడమేరు ఉధృతి, అలాగే బుడమేరు ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. బెజవాడ, ఇటు సింగ్నగర్, అజిత్ నగర్, అలాగే అక్కడ ఉన్నటువంటి నున్న ప్రాంతాలని ముంచెత్తింది.